హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను చేప తీసుకున్నానండి. ఇంకా ఇలాగా శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని శుభ్రం చేసానండి. ఇప్పుడైతే ఇది మసాలా పట్టించుదామండి. ఇందులో ముందుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందుగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్టు, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకుందామండి. గరం మసాలా వేసానండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను, ఒక స్పూను. పసుపు, నిమ్మరసం కూడా వేసుకొని శుభ్రంగా ఇది మ్యాగ్నేట్ చేస్తానండి. కలిపేసి శుభ్రంగా ఒక అరగంట సేపు పక్కన ఉంచుతానండి. ఎందుకంటే ఈ మసాలా అది బాగా పడుతుందండి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసాక శుభ్రంగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెడతానండి. నేనైతే ఇవాళ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి. ముందు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. ఇవైతే బాగా మసాలా అంతా శుభ్రంగా ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి నానబెట్టి ఉంచుతానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మసాలా బాగా పడుతుందండి. ముక్కకు బాగా అంటుకునేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదిగోండి కలుపుకున్నాను. ఎక్కువసేపు పక్కన పెడతానండి. ఇవి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందామండి. చేపలు వేపుకోవడానికి నేను సమానంగా వేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ వేస్తలేదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక 4 ముక్కలు వేసి అలాగా సిమ్లో పెట్టి వేపుదామండి. హైలో పెడితే ముక్క మాడిపోద్ది కదా. ఇదిగోండి అరగంట అయింది కదండి, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. చూడండి ఎంత బాగా ఎగుతాయో. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇవాళ అయితే రసం పెట్టి అన్నం వండానండి. చేప ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా మీడియంలో పెట్టి ఉడికించాలండి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతుంది, సరిగ్గా ఉడకదు. కాబట్టి నేను మీడియంలో పెట్టి ఉడికించున్నానండి. చూడండి ఇలాగా. చూడండి ఇప్పుడు తిరిగేసాను, ఎలా వేగిందో సరే, చాలా బాగా వేగిందండి. కొద్దిగా వేగిన తర్వాత తీసేస్తానండి. ఇవ్వండి వేగిపోయి తీసేస్తున్నాను. చూడండి అయిపోయిందండి. చేప ముక్కలు అయితే వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రసం పెట్టుకుని రసంలో చేప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇవన్నీ మళ్ళీ రెండోసారి వేసాను. చాలా బాగా వేగిందండి. చూసారా ముక్కలు చాలా బాగా వేగాయండి, బాగా వచ్చాయి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నాకైతే చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా చాలా పులుసు కన్నా ఈ ఫ్రై బాగా తింటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.